హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కర్డ్ బ్రింజల్ కర్రీ చూసేద్దాం. రెసిపీ ఏంటంటే, ఒక చిన్న గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న వంకాయని రౌండ్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్నాక కలుపుకోవాలి. బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. అలానే 1 కప్పు నిండా పెరుగు తీసుకోవాలి. తీసుకొని బాగా మ్యాష్ చేయాలండి. చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక ముక్కల్ని సపరేట్గా పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? కమెంట్ చేయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. మళ్ళీ టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్ బాగా వేగాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక దీన్ని పెరుగులో వేసుకోవాలండి. మీరు ట్రై చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుందండి. నేను తిని చూసాను. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రై అయిన వంకాయని పెరుగులో వేసేసేయాలండి. సింపుల్ రెసిపీ అండి. పిల్లలు కూడా చేసేయచ్చు. అంత సింపుల్గా ఉంది. ఆ వంకాయ వేసేసాక పెరుగులో బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక అదే ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఒక 2 వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆనియన్ వేసుకున్నాను. హాఫ్ ఆనియన్ అయితే సరిపోతుందండి. అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక కారం వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఇలా బాగా కారం కలిసేదాకా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఆ పెరుగులో వేసేసేయాలండి. ఆ పెరుగులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేశాక ఒకసారి అన్నంలో వేసుకొని తినండి. చాలా బాగుందండి. వీలైతే ట్రై చేయండి. ఓకే, బాయ్.